అక్టోబర్ 22 దసరా కానుగ్గా రాజుగారి గది రిలీజ్ అయిన అన్ని థియేటర్స్లో మంచి కలెక్షన్స్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మరి ఆ సక్సెస్ని మనతో షేర్ చేసుకోవడానికి కొంతమంది ఆర్టిస్టులు మన ముందు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకొంతమందిని మీకు పరిచయం చేస్తాను. ఈరోజు నేను మీ సినిమా డైరెక్టర్ని కాదు, యాంకర్ ఓంకార్. ఓకే, సో మీరు కాసేపు మర్చిపోండి రాజుగారి గది డైరెక్టర్ అని. సో చాలా సరదాగా కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి మనకు సినిమా గురించి తెలుసు, ఈ సినిమాకి మీరు ఎంత కష్టపడ్డారు, మీకు నచ్చినవి ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు మనం ఆడియన్స్కి తెలియజేయాలి. ఓకే 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. Thank you so much. Wish you the same to you. మీకు కూడా. No, he's నాకెందుకు అవును. ఓకే 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 యాంకర్ కి విష్ యూ ద సేమ్ ఎందుకు చెప్తున్నారు? మీరు కొంచెం ఓంకార్ గా ఉంది, కొంచెం ఏదో సైడ్ టైమ్స్ దట్స్ వై. ఓకే సరే, ఇప్పుడు ఎనీహో మనస్ఫూర్తిగా మీరు కూడా నాకు విషెస్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఫస్ట్ సక్సెస్ అయింది, 22 రిలీజ్ అయింది, మీ అందరికి కూడా సక్సెస్ టేస్ట్ వచ్చేసింది. ఫస్ట్ ఆ సక్సెస్ని ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేనైతే థియేటర్కి వెళ్ళానండి, సూపర్ పిచ్చ హ్యాపీ. అంటే ఫస్ట్ టైం ఇంత పెద్ద సక్సెస్ చూడటం లైఫ్లో. సినిమాలు ముందు చేసినా కూడా అండి ఇంత పెద్ద సక్సెస్ ఎప్పుడు చూడలేదు. ఆడియన్స్ అందరూ మెయిన్గా స్పెషల్లీ చాలా కామెడీ ట్రాక్స్కి అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, విసిల్స్లు తప్పట్లు. ఇన్ఫాక్ట్ నేను వెళ్ళిన రోజున అయితే లేడీస్ ఉన్నారండి థియేటర్లో, చిన్నపిల్లలు కూడా ఒక బంచ్ ఆఫ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను పర్సనల్ వీళ్ళు మాట్లాడటం కూడా జరిగింది. అన్నప్పుడు ఏమన్నారంటే సూపర్ ఫిల్మ్ అండి, వి ఆల్ ఎంజాయింగ్ ఇట్ అన్నారు ఫస్ట్ హాఫ్కే. సో వెరీ వెరీ హ్యాపీ, పాజిటివ్ ఎనర్జీ ఉంది టువర్డ్ ద ఫిల్మ్. ఎవరక్క నువ్వు? ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. మీ అందరికీ అంటే మీ ముగ్గురులో ఒక్కొక్కరు డిఫరెంట్ క్యారెక్టర్స్, అందరూ లీడ్స్ కిందే ఉన్నారు సినిమాలో, ప్రతి ఒక్కరికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది కదా. ఇప్పుడు మీ క్యారెక్టర్ కాకుండా సినిమాలో నీకు నచ్చిన అదర్ క్యారెక్టర్ ఏంటి? దట్స్ టూ అన్ఫేర్ బికాస్ మా డైరెక్టర్ అంత అలా స్ప్లిట్ చేయలేదు మమ్మల్ని, బికాస్ ఎవ్రీ వన్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ ద మూవీ. ఎవ్రీ వన్ అది అంత రాసిస్తాను, అంత బ్యూటిఫుల్ స్క్రిప్ట్ హీ రోట్, బికాస్ ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ హ్యావింగ్ ఇంపార్టెన్స్. ఒక క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఈ ఫిల్మ్ లో లేదు. ఒక క్యారెక్టర్ మిస్ అయినా కూడా అండి సినిమా ఏమి ఉండదు యాక్చువల్లీ. ఎవ్రీ క్యారెక్టర్, అందుకని మాకు అన్ని క్యారెక్టర్లు ఇష్టం. అండ్ ఈ ఫిల్మ్ లో 2 మేల్ కమెడియన్స్ ఉంది, ఒక ఫీమేల్ కమెడియన్ ఉంది, ఒక బొమ్మాలి, ఒక గ్లామరస్ గర్ల్, ఒక చాలా సింపుల్, లైక్ దట్. ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక్కొక్క పర్సనాలిటీ, ఒక్కొక్క ట్రేట్ ఉంది. సో కాంట్ జస్ట్ సే. అండ్ మోర్ ఓవర్ దట్ మాతో పాటు సీనియర్ యాక్టర్స్ కూడా చాలా మంది యాక్ట్ చేశారు దీంతో. అంటే మెయిన్ లైక్ జీవా గారు అందరూ కూడా, సో అందరూ ఫేవరెట్ యాక్టర్స్ మాకు. సో వీ హావ్ లవ్ టు వర్క్ విత్ దెమ్ మళ్ళీ ఫ్యూచర్ లో కూడా. సూపర్. మాకు మేము పర్టికులర్ ఒక్కరిని చెప్పలేకపోతున్నాం మేము. బట్ 7 లీడ్స్లో ఏదో ఒకరి పేరు చెప్పాలి. మీరు స్క్రీన్ మీద చూసారు కదా, మీకు బాగా నచ్చింది ఒకరి పేరు. I'll get into trouble with other 6. అలా ఏం కాదు. Come on, you have to. షక్లక్ శంకర్ చాలా చాలా బాగుంది. థియేటర్లో పెద్ద రెస్పాన్స్, అంత క్లాప్స్, అంత విసిల్స్ షక్లక్ శంకర్ సీన్స్. వెరీ గుడ్, షక్లక్ శంకర్. ఓకే, మీకు అంటే బుజ్జిమ బాగా నచ్చిందండి. ఎందుకంటే రీజన్ ఉందండి, బికాజ్ షక్లక శంకర్ సూపర్. బుజ్జమ్మ చెప్పినట్టు ఎక్స్ట్రాడినరీ, ఈజ్ అ హీరో. అంటే ప్రతి సీన్ లో వస్తున్నాడు, క్లాప్స్ కొట్టుకుని తీసుకెళ్ళిపోతాడు, క్రెడిట్స్ తీసుకెళ్ళిపోతున్నాడు. కానీ ఈ అమ్మాయి లైక్ షీఈ్ అ ప్రాపర్ తమిళ్ గర్ల్ అండి. సో చెన్నై, షీఈ్ ద వన్ లైక్ ఇక్కడికి వచ్చి ఆ ప్రాపర్ డైలాగ్స్ని నేర్చుకుని, మా డైరెక్టర్ గారు
ఇట్స్ లైక్ స్కూల్ టీచర్ అండి ఆయన. ప్రతిదీ నీట్గా చెప్పిస్తారు మాకు, డైలాగ్స్ ఇలా చెప్తే బాగుంటుందని చెప్పి. తను నేర్చుకుని కష్టపడి నేర్చుకుని డబ్బింగ్ కూడా సొంత డబ్బింగ్ చెప్పింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఆ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది థియేటర్ మీద. That's because Omkar sir wanted it. He said you have to your voice, mere voice మీకు asset. సో అది చాలా పర్సనల్లీ ఏంటంటే అంత హార్డ్ వర్క్ ఉంది. అండ్ ఇద్దరు చెప్పుకుంటాను, పూర్ణ గారు కూడా. బికాజ్ పూర్ణ గారు స్టార్టింగ్ నుంచి, బికాజ్ మా ఇంట్లో అందరూ అడిగారు ఏంటి పూర్ణ అసలు అంత బీభత్సంగా ఉన్నారు తక్క దొలుతు చెప్పులతో ఫుడ్ స్టెప్స్ కి. హైప్ మెయిన్ పూర్ణ గారు వచ్చారు. సో ఇట్స్ గుడ్. నాకైతే ఇద్దరు. మీరు ఇంకా మూవీ చూడలేదు కాబట్టి మిమ్మల్ని అడగకూడదా? అడగచ్చా? Actually, and I like personally Omkar, the director of the film. If Omkar sir was here, he'd be crying. Yeah, it's because he's the captain of the film. బట్ టీవీ చూస్తుంటారు ఓంకార్ గారు, చూస్తూ ఈ పాటికి బాధపడుతూ గాల్లో అలా తేలుతూ. Because when Omkar sir came to call me, he was telling me like, Purna, I have only 2 options, and my first option is Purna to do this character. I was thinking, why he wants to make me so ugly? Ghost means it's ugly, right? But once I heard the script, I was like flying like hell from his office itself. I was flying. You know what? Actually, చాలా మంది they think you like a brand ambassador for textile company. ఒక పెద్ద brand ambassador అనుకుంటున్నారండి. 100% all saree companies in Hyderabad and in India is going to 1 year ki. 1 year ki. I know. So I think I am a fan of Omkar sir. ఓకే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు మనం హైలైట్స్కి వెళ్ళిపోదాం. మూవీలో ఎక్కడ చూసినా కూడా చాలా మంది అంటే రెస్పాన్స్, నేను చూసాను చెప్పాను, ప్లస్ నాకు కూడా రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ మొత్తం ఎక్కువ వేవ్ సునామీ లాగా క్లాప్స్, విజిల్స్ అండ్ లాఫ్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. పూజలు పోయి కొన్ని నిమ్మకాయలు మంత్రాలు చదివి ఆడేసి వేపాకుల చెడుగులు చేయి దండప్పుల చప్పుడు సై నిన్న పేదలు పడదు మేదులు పేరో పెళ్ళాలో పుల్లాలో ఫుల్ బ్రహ్మ పయ్యే ఆటయాడో. సో ఇప్పుడు మీ ముగ్గురులో బెస్ట్ పార్ట్ ఏంటి, బెస్ట్ హైలైట్ సీన్ ఏంటి మీ మూవీ మొత్తానికి? మొత్తం కాదు, ఒక్కటి చెప్పాలి. ఒక్కటి సీన్ నాకు మోస్ట్ ఫేవరెట్ సీన్. Yes. ఈ ఫిల్మ్ లో ఎక్కువ ట్విస్ట్స్ ఉంది, ఎక్కువ టర్న్స్ ఉంది. సో హైలైట్ ఎవ్రీ సీన్ విల్ బి హైలైట్. బట్ నాకు మోస్ట్ ఫేవరెట్ సీన్ ఈ ఫిల్మ్ లో విల్ హ్యావ్ టు బి many great scenes. I mean, dubbing lo we were just admiring each and every scene. I'm unable to tell. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడగనా? యాంకర్ చేసింది చాలు. అశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణన్ ఆర్ వెయిటింగ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ వాళ్ళతో అన్నమాట. సరే, అయితే ఆడియన్స్ ఇప్పుడు మీకోసం అశ్విన్ బాబు అండ్ ధన్య బాలకృష్ణన్ వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. ఓకే, రాజు గారి గది మెయిన్ లీడ్ అశ్విన్ బాబు అండ్ ధన్య బాలకృష్ణ వచ్చేసారు. సక్సెస్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్, ఎక్స్ట్రాడినరీ. నాకు చాలా చాలా ఇంకా ఏం మాటలు రావట్లా, మాటలు లేవు. ఎంజాయ్మెంట్. ఓకే, సరే, సార్ చాలు 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 ప్లీజ్ సార్, మీరు యాంకరింగ్ చేసింది చాలు. డైరెక్టర్ నా డైలాగ్ నేను చెప్పాలి అన్నయ్యకి, నువ్వు చెప్తావు అన్నయ్య. ఇప్పుడు వరకు యాంకరింగ్ చేసింది చాలు, మేము క్వశ్చన్లు అడుగుతాం. ఇప్పుడు మీరు డైరెక్టర్ గారు, మేము అడుగుతాం క్వశ్చన్. ఇప్పుడు మీరిద్దరు యాంకర్సా? లేడీ యాంకర్, మేల్ యాంకర్. అబ్బో, సరే, మీరు ఎంత బాగా యాంకరింగ్ చేస్తారో నేను చూస్తాను. మా టాలెంట్ అంత డౌట్ పడతారేంటి? ఓంకార్ గారు మమ్మల్ని సెలెక్ట్ చేశారు. ఇక్కడ చెప్పవేండి, ఓంకార్ గారు యాక్టర్స్ ఇక్కడ. మా యాంకరింగ్ లో టాలెంట్ మా అమ్మాయి చూపిస్తుంది. టీవీ చూసిన అందరూ
ప్రేక్షకులకి నమస్కారం. నేను ధన్య బాలకృష్ణ, ఈయన హీరో అశ్విన్. సో ఈరోజు మాతో పాటు ఒక ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ మల్టీ టాస్కింగ్ డైరెక్టర్ ఉన్నారు. ఆ డైరెక్టర్ని క్వశ్చన్స్ అడుగుదాం. ఇప్పుడే సక్సెస్ని టేస్ట్ చేశారు. ఎలా ఉంది ఆ సక్సెస్ అని అడుగుదాం రండి. ఎలా ఉంది ఇంట్రడక్షన్? అసలుకి నా లైఫ్ లో ఇంత మంచి ఇంట్రడక్షన్ నేనే ఎవరికి ఇవ్వలేదు. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అన్ని టాలెంట్ సార్, మీరే కదా సెలెక్ట్ చేసింది. అంతే కదా. సో చెప్పండి ఓంకార్ సార్, మీరు ఇంత హార్డ్ వర్క్ చేశారు అంటే మీ ఈ తలలో ఎన్ని బ్రెయిన్స్ ఉన్నాయి అని నాకు తెలీదు. అంత మల్టీ టాస్కింగ్, అంత సూపర్ హార్డ్ వర్కర్ మీరు. దిస్ ఈజ్ అ సక్సెస్ యూ డిజర్వ్ సార్. నేను అదే చెప్పాలి. ఎలా టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా ఈ సక్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ ప్రేక్షకులకి, నేను ఈరోజు డైరెక్టర్ని అయ్యానంటే టీవీ యాంకర్గా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత పెద్ద పొజిషన్ రావడానికి ఆ ప్రేక్షకుల బ్లెస్సింగ్సే. టీవీ ముందు చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఫ్రమ్ బాటమ్ మై హార్ట్ నుంచి అసలుకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ సక్సెస్ని ఇంత పెద్ద సక్సెస్ అవుద్దని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే గ్యారంటీ సక్సెస్ కొడతాం అనుకున్నా. పండగ పూట చాలా పెద్ద రిలీజ్లు ఉన్నాయి, పోటీ పెద్దగా ఉంది. ఆ దేవుడు విజయదశమి నాడు ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్తో పాటు ఆ ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ వల్ల మనకి గ్రాండ్ సక్సెస్ నాకే కాదు మన టోటల్ ఆర్జీజీ టీమ్కి దక్కుతుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. యాక్చువల్గా డైరెక్టర్గా సక్సెస్ కన్నా నా తమ్ముడు సక్సెస్ అయినందుకు, అశ్విన్ బాబు హీరోగా సక్సెస్ అయినందుకు నేను ఫస్ట్ దానికి గర్వపడుతున్నాను. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవును, కరెక్ట్. మర్చిపోయా, ఇక్కడ రామలక్ష్మణ ఉన్నారు. అంటే మీరు అది ఆ ట్రాన్సిషన్ ఎలా వస్తుంది? మీరు యు ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ హౌస్ కాబట్టి ఇంట్లో బ్రదర్స్ లాగా ఉండాలి, ఇక్కడ డైరెక్టర్ యాక్టర్ లాగా ఉండాలి. సో ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు మీరు షూటింగ్ టైం? నేను వాడిని యాక్టర్లా చూడను, నా తమ్ముళ్ళలాగే చూస్తా. ఎక్కడున్నా ఎప్పుడున్నా, అది ఇంట్లో అయినా బయట అయినా, ఈజ్ మై బ్రదర్. నా పేరు బొమ్మాళ రాజా. నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మకథ. ఈ మహల్లో ఇప్పటికి 30 శవాలు దొరికాయి. మహల్ వైపు మాత్రం వెళ్ళకండి. ఇప్పటికైనా నమ్ముతారా? 1 కాదు 2 దయ్యాలున్నాయి. ఇక్కడ దెయ్యమే కనుక ఉండుంటే ఇప్పటిదాకా మనం ఏం చేయకుండా ఎందుకుంటుంది? అడిగొచ్చి చెప్పమంటావా అన్నయ్య? ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందని తెలుసుకోవడానికి సైన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు మిస్టర్ నందు. సెన్స్ ఉంటే చాలు. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇంకో క్వశ్చన్ యాంకర్ ప్లేస్ లో ఉన్నాం కదా, తప్పదు. అడగండి టైం ఏది, అడగండి. మరి ఈ ఛాన్స్ రాదు కదా మళ్ళీ మాకు. ఎందుకని సాయి కార్తిక్ ని యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవాలనుకున్నాం? చాలా మంది ఉన్నారు కదా, ఎందుకని సాయి కార్తిక్ దగ్గరికి వెళ్ళావు? డబ్బులు లేక. ఇది తెలిసిన మన ఇద్దరికి తెలుసు. అదేలేండి, అనకూడదు నువ్వు. అంటే ఇంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇస్తాడని ముందుగానే నువ్వు ఎలా గెస్ చేసి అతని దగ్గరికి వెళ్ళావు? డబ్బులు తక్కువ అని కాదు, అతని దగ్గరికి ఎలా వెళ్ళావు అని నేను అడుగుతున్నా. పటాస్ రాకముందే నువ్వు వెళ్ళావు. కరెక్ట్. పటాస్ తర్వాత మనకి హిట్ వచ్చింది, ఆ హిట్ తర్వాత మనకు చేశాడు. కానీ అతని దగ్గర ఇంత టాలెంట్ ఉందని ఎలా గెస్ చేయగలిగావు? నేను పైసా మూవీ చూశాను థియేటర్లో, కృష్ణవంశీ గారిది. స్టార్ట్ చేసేసారు, నేను వెళ్ళేసరికి కొంచెం టైటిల్స్ అయిపోయింది అనమాట. మూవీ స్టార్ట్ అయిపోయింది. సినిమా చూస్తున్నప్పుడు అది నేను నార్మల్ థియేటర్లో చూస్తే ఆర్ఆర్ ఇంపాక్ట్ మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు నాకు అర్థం కాలేదు అసలు ఎవరు ఈ ఆర్ఆర్ అని. తర్వాత సినిమా అయిన తర్వాత వచ్చి గూగుల్లో చూస్తే అది సాయి కార్తిక్ అని తెలిసింది. అంతే.
తర్వాత నా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది వెళ్తుంది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని పెట్టుకుందామని ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే దీనికి ఇలాంటి హర్రర్ మూవీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, ఆర్ఆర్ అనేది. సో ఆ టైంలో ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ అండ్ తమన్ గారు కానీ దే ఆర్ లీడింగ్. వాళ్ళు ఉంటే బిజినెస్ కూడా చాలా బాగుంటుంది, కానీ మన దగ్గర అంత డబ్బు లేదు. సో చిన్న బడ్జెట్ మూవీ. ఆ టైంలో 1 week లో 2-3 ఆడియో ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఆయన సూపర్ స్టార్ కిడ్నాప్ అని ఇంకా అలాంటి 2-3 చిన్న సినిమాలన్నీ టక్క జరుగుతున్నాయి. టీవీలో నేను చూసాను. 1 week లో 2-3 మూవీస్ కి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వటమా అని చూసి నేను తనకి కాల్ చేశాను. అంటే ఆ సాయి కార్తిక్ ఈ సాయి కార్తిక్ ఒక్కరే కన్ఫర్మ్ చేసుకొని ఏది పైసా మ్యూజిక్ డైరెక్టర్ ఈ సూపర్ స్టార్ కిడ్నాప్ అంటే పెద్ద సినిమా చేశారు, అలాగే చిన్న సినిమా కూడా చేస్తారు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఆయన కాల్ చేశాను. సార్ నేను ఇలా ఓంకార్ని నేను 2వ సినిమా చేస్తున్నాను, చాలా తక్కువ బడ్జెట్, మీరు మాకు చేస్తారా? ఎందుకంటే మీరు పైసా చేశారు, పెద్ద డైరెక్టర్తో చేయగలరా అంటే అవన్నీ మైండ్లో పెట్టుకోవద్దు, మీరు వచ్చి కాన్సెప్ట్ చెప్పండి, అంటే కంటెంట్ కనుక నచ్చితే కథ కనుక నచ్చితే తప్పకుండా చేసేస్తానని అన్నారు. వెళ్ళటం చెప్పటం అసలు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను అంటే అందరూ కోట్ చేస్తారు కదా, నా దగ్గర ఆయన ఇచ్చిన నాకు కంఫర్ట్ ఏంటంటే బడ్జెట్ నేను చెప్పనండి, మీరు ఒకటి రాసుకుంటారు కదా మ్యూజిక్ డైరెక్టర్కి బడ్జెట్ షీట్లో, అది ఎంత రాసుకున్నారు చెప్పండి అని అడిగితే నేను ఆ కోట్ చెప్పగానే ఏం మాట్లాడకుండా ఆయన చేసేసారు. అంటే మనసు పూర్తిగా సాయి కార్తిక్ గారికి థ్యాంక్స్ చెప్తానండి. సాయి కార్తిక్కి ఒక మాట, డార్లింగ్ నాకు అన్నయ్యకి సంబంధించిన సాంగ్ ఇచ్చావు, ఆ దేవుడు కరుణించిన దీవెన అన్నయ్య అని, ఐ లవ్ యూ అంతే, ఇంకెంతకు మించి నేనేం చెప్పలేను. అందరు తమ్ముళ్ళకి అది పెద్ద వరం, చెల్లెలకి ఎవ్వరు అసలు సూపర్ సాంగ్ అది. చంద్రబోస్ గారు రాశారు, ఆయనకు కూడా ఐ లవ్ యూ చెప్తున్నాను ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ రుణపడిపోతా సాయి కార్తిక్ నీకు ఆ సాంగ్ గురించి. థ్యాంక్ యూ సో రంగుల ముగ్గులు చెయ్యి, కుంకుమ పూజలు పోయి, కొన్ని నిమ్మకాయలు మంత్రాలు చదివి ఆడేసి, వేపాకుల చెడుగులు చెయ్యి, డండప్పుల చప్పుడు సై, నిన్న పేదెవ్వడు దుమ్మెదురు పేరో, ఉయ్యాలో ఫుల్ బ్రహ్మ పల్లె ఆటలో. అన్నయ్య సెంటిమెంట్ కాబట్టి తనకి ఆ సాంగ్ కనెక్ట్ అయిపోయాడు. మరి చూమంత్రి కాళీ సాంగ్ మీకు ఇష్టమా? అది నాకు చూమంత్ర కాళీ అంటే పిచ్చిగా లైక్ అయింది. అంటే ఎంత ఎనర్జీ ఉంది ఆ సాంగ్. ఒక లైన్ ఆడియన్స్ కోసం పాడదామా? పాడు. స్టెప్ వేస్తావా? ఓకే, జస్ట్ హ్యాండ్ లో. ఓకే, రెడీ. చూమంత్ర కాళీ జై హో కపాలి వెరీ గుడ్. ఓకే, సూపర్ అన్నయ్య. ఇంకొక క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ నా సైడ్ నుంచి లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. మన సైడ్ నువ్వు లేదు సరే. ఓకే, నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు అన్నయ్య వారాహి ఛానల్ చిత్రము అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మనకు జాయిన్ అవుతారని, మన సినిమా ఇంత సక్సెస్ అవుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఏ రోజన్నా ఎప్పుడన్నా? యాక్చువల్గా కంటెంట్ వైజ్ ఫస్ట్ నుంచి కాన్ఫిడెంట్గా ఉన్నా, ఎందుకంటే నేను జీనియస్ తర్వాత చాలా ఛాలెంజింగ్గా తీసుకున్న సబ్జెక్ట్ ఇది. అంటే నాకు జీనియస్ వల్ల 2 దెబ్బలు తగిలినాయి. అది చాలామందికి చాలాసార్లు చెప్పాను. అనుకున్న డేస్లో కంప్లీట్ చేయలేకపోయాను జీనియస్, అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేయలేకపోయిన జీనియస్. ఆ 2 నేను ఫెయిల్యూర్స్గా తీసుకున్నాను. జీనియస్కి యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఫెయిల్యూర్ అయినట్టు అక్కడ. సో ఆ 2 తప్పులు ఇక్కడ జరగకూడదు. ఈ సినిమాని అనుకున్న డేస్లో కంప్లీట్ చేయాలి, అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేయాలని డిసైడ్ అయిపోయాను. సో 3 crores అని పెట్టుకున్న బడ్జెట్ 3 crores కంప్లీట్ అయిపోయింది. సూపర్, అది ఆ విషయంలో సూపర్. అసలు 50 days అని పెట్టుకున్నాను, 42 daysలో కంప్లీట్ చేశాను. సూపర్, అంటే సక్సెస్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి మన సినిమా కంప్లీట్ అయ్యి సెన్సార్ అయ్యేంత వరకు నేను ఒక్క స్టిల్ కానీ, అది మీకు కూడా తెలుసు, ఎప్పుడు కూడా ఫేస్బుక్స్ కానీ ట్విట్టర్ కానీ ఎక్కడ పెట్టద్దు, ఎక్కడ ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడ మీడియాలోకి మనం రాలేదు. ఎందుకంటే మన దాంట్లో నేను అంత గొప్ప డైరెక్టర్ని కాదు, అలాగే గొప్ప హీరోలు లేరు నాకు ఈ సినిమాలో. అందుకోసం మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే వాట్ ఈజ్ రాజుగారి గది అనే ఒక వైరల్ వీడియో ప్లాన్ చేశాను. బికాస్ ప్రజల్ని రాజుగారి గది గురించి వెయిట్ చేసేటట్టు చెయ్యాలి అనే ఆలోచనతో ఆ కాన్సెప్ట్ తయారు చేసుకున్నాను. దాని ఖర్చు కూడా తక్కువ, జస్ట్ ఒక చిన్న కెమెరా తీసేసుకొని 5D కెమెరా నాకు తెలిసిన కొంతమందిని
ఎక్కువ క్రెడిట్ గోస్ టు అశ్విన్. పాపం తనే కష్టపడ్డాడు, అందరికి కాల్ చేసి, అంటే నేను ఏది చెప్పినా ఎప్పుడు కూడా అన్నయ్య కాదు ఇది కష్టం అని అయితే అనడు, తన ప్రయత్నం చేస్తాడు అంతే, కష్టపడి వెళ్ళిపోతాడు, అందరి దగ్గరికి వెళ్ళిపోతాడు. సో టోటల్ గ్రౌండ్ వర్క్ తనే చేశాడు, టోటల్ క్రెడిట్ తనకే వెళ్తుంది. అందరితో మాట్లాడి అందరి దగ్గర బైట్స్ తీసుకొని అంతేనండి. ఎప్పుడైతే వెబ్స్లోకి అంటే సోషల్ మీడియాలోకి అండ్ మీడియాలోకి వదిలేసానో వాట్ ఈజ్ రాజు గారికి అది, విత్ ఇన్ ఒక 3-4 daysలో ఆ రాజు గారికి అది క్రేజ్ మారిపోయింది. అంటే లాస్ట్లో ఎండ్లో వెంకటేష్ గారు వచ్చి రాజు గారి గది తెలుసుకోవాలందా నవ్వుతారు, ఆయన ట్రేడ్ మార్క్ నవ్వి September 17th వరకు వెయిట్ చేయండి అనేది వచ్చేస్తుంది. సో అది వినాయక చవితి రోజు అనమాట. సో అందరూ అలా వెయిట్ చేశారు. వినాయక చవితి నాడు మన ట్రైలర్ వినాయక్ గారి చేతుల మీదుగా, అది కూడా అసలుకి నాకు ఎందుకంటే నాకు చాలా ఇష్టం వినాయక్ గారు అంటే డైరెక్టర్. సో ఆయన చేతుల మీదకి ఎప్పుడైతే లాంచ్ చేసామో ప్రసాద్ ల్యాబ్లో, ఇంకా అసలుకి మన దశ తిరిగిపోయింది ఆ రోజు నుంచి. టోటల్ మీడియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు టోటల్ మీడియా అండి. అందరూ వాళ్ళ సినిమాలో సపోర్ట్ చేశారు. ఎందుకంటే మనం చిన్న సినిమాని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళ కంటెంట్ నచ్చి అందరు పాజిటివ్ అప్లాజ్ ఇవ్వటం వల్ల నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చేసింది. ఆ వారాహి చలనచిత్రం సాయి కోరపాటి గారు అండ్ ఏక్ ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర గారి దగ్గర నుంచి కాల్ రావటం, నెక్స్ట్ డే మార్నింగ్ బిజినెస్ అయిపోవడం అనేది రియల్లీ అసలుకి అదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ దేవుడు చెప్తున్నాను కదండి. నేను ఒకటే అన్నయ్య, మన సినిమా రాజు గారి గది అనుకున్న దగ్గర నుంచి అండి రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ అయ్యిందంటే మా పక్కనే ఇక్కడో వెనకో పక్కనే ఉండి దేవుడు నడిపించాడు. ఇది మటుకి 100కి 100 మార్కులు. అసలు ఏదనుకుంటే అలా జరిగిపోయినాయి అన్ని. ఏమన్నా అన్ని అసలు అదే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ 100% ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయింది కదా, మా మైండ్లో రాజు గారి గది రిలీజ్ డేట్ చెప్పనా December 4th, 2015. అంటే ఇంకా ఎన్ని రోజులు ఉంది, నవంబర్ డిసెంబర్ అంటే ఇప్పుడు దాదాపుగా ఇంకా 35 days తర్వాత రావచ్చు రాకపోవచ్చు కూడా. అలాంటిది December 4th అని మైండ్ లో పెట్టుకున్న డేట్ ని ఆ అమ్మవారు విజయదశమి నాడు అలా తీసుకొచ్చి ఎవరై రిలీజ్ చేసుకోరా అని చెప్పి డేట్ ఇచ్చేసి పెట్టేసి రిలీజ్ చేసేసారు. నిజంగా మాకేమీ తెలియదు అస్సలు ఈ విషయంలో. అస్సలు ఏమో అన్నయ్య, నేను ఈవెన్ అందరిని ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి వెంకటేష్ గారిని అడగమన్నా, శ్రీకాంత్ అన్నయ్యని లేకపోతే నాని అన్నని అందరిని అడగ, వెళ్తాం ఇస్తారో లేదో ఏమో, రేపొద్దున మనం ఆ పొజిషన్లో ఉంటే మనకి ఇస్తారో లేదు ఏమో, ఆ డౌట్తో ఏమో ఒక ధైర్యం. వెళ్ళిన చోటల్లా ప్రతి ఒక్కళ్ళు అశ్విన్ చెప్తాను అసలు వినాయక్ గారిని అడగగానే ఆయన రావడం కానీ ప్రతిదీ అసలు నేనైతే పక్కనే దేవుడు మనల్ని అలా ఉండాలి అంతా నడిపించేశారు అనుకున్నాను నేనైతే ఈ విషయంలో. అంతే ఆ అమ్మవారే నిజంగా విజయదశమి రోజు పెట్టి పుట్టాలండి పెద్ద సినిమాల డేట్ అది. చిన్న మనలాంటి వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిందంటే అమ్మవారు. మనమందరం కూడా ఆ తల్లి దర్శనానికి వెళ్ళాలి. మరి చేసాం కాబట్టి డెఫినెట్ గా మన అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుందాం, సరేనా? అండ్ మరి చివరిగా మీ యాంకర్ గారు మా సినిమాని మన సినిమాని ఆ రాజుగారి గదిని చూడమని, ఎందుకంటే ఇప్పుడు దాకా కొంతమంది చూశారు, ఇంకా చూడాలనుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళి చూడమని థియేటర్స్ లో ప్లీజ్ చెప్పండి. ఓకే, సో అందరూ విన్నారు కదా, ఇలాంటి ఒక సక్సెస్ స్టోరీ, ఇలాంటి ఒక హార్డ్ వర్క్ స్టోరీనా మీరు ప్లీజ్ మిస్ చేయకండి. థియేటర్లో వెళ్ళి చూడండి, మీ ఫ్యామిలీతో చూడండి. వి ప్రామిస్ యూ గుడ్ ఫన్. ఆల్రెడీ నాకు సక్సెస్ ఇచ్చారు అండ్ మీరందరూ ఇంకా ఎవరైతే చూడలేదో రాజుగారి గదిని ప్లీజ్ థియేటర్స్లో వాచ్ చేయండి. చిన్న మూవీల్ని సపోర్ట్ చేయండి, ముఖ్యంగా రాజుగారి గదిని అండ్ అశ్విన్ బాబుని అండ్ టోటల్ రిమైనింగ్ రాజుగారి గది టీమ్ని, టెక్నీషియన్స్ని అందరినీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.